హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో ఎంత తలపండిన నేతకైనా కొన్నిసార్లు ఓటమి సహజం. ఓటమి నుండి గెలుపు అందుకున్న వారే నిజమైన లీడర్ అవుతారు. సమయానుసారంగా అడుగులు వేస్తూ ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. అప్పుడు విజయం సాధ్యమవుతుందని నిరూపించారు సీఎం చంద్రబాబు నాయుడు. అందుకే నేడు ఏపీ సీఎంగా ఉన్నారు, పర్సన్ ఆఫ్ ది ఇయర్ అయ్యారు. 2019 ఎన్నికలు చంద్రబాబుకు కూడా ఊహించి ఉండరు. 23 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు. దీంతో ఇక టీడీపీ పుంజుకోవడం కష్టం, రాజకీయాలు మానుకుంటే మంచిది, ఇవే మాటలు వినిపించాయి. ఇందుకు కారణం వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పథకాలు. ఊ అన్న డబ్బే, ఆ అన్న డబ్బే, డబ్బులే పథకాల రూపంలో అందించారు. దీంతో మరోసారి గెలుపు వైసీపీదే అన్నారు. ఆ సమయంలో జనసేన అధినేత పవన్ సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉన్నారు. లోకేష్ను పెద్ద అవినీతిపరుడుగా అభివర్ణించారు. అసలు ఈ రెండు పార్టీల మధ్య భవిష్యత్తులో ఎప్పటికీ తిరిగి స్నేహం కుదరదన్నంతగా వ్యవహారం చెడింది. కానీ చంద్రబాబు మాత్రం జగన్మోహన్ రెడ్డి పథకాలు, సమీకరణాలు లెక్కించి పవన్ అండ లేకుండా ఒంటరి పోరు మంచిది కాదని గుర్తించారు. అందుకే పట్టుబదలని విక్రమార్కుల్లా పవన్ కోసం ప్రయత్నించారు. పవన్ పట్ల తనకు వన్ సైడ్ లవ్ ఉందని, అటువైపు నుంచి సిగ్నల్ రావడం లేదని, ప్రతి మీటింగులో అవతల నుంచి సిగ్నల్ రావడానికి దాదాపు ఏడాదికి పైగా పట్టింది. ఇరు పార్టీల మధ్య మళ్లీ బంధం కుదిరే వాతావరణం వచ్చాక పవన్ కళ్యాణ్ మాటకు అపరిమితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఇగో దెబ్బతినకుండా చూసుకుంటూ స్నేహబంధం పటిష్టంగా స్థిరపడడానికి చంద్రబాబులోని రాజనీతిజ్ఞత కారణం అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఆ స్నేహమే వారి కూటమిని అధికారం వైపు నడిపించింది. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడిదేరా హీరో అనే డైలాగు పవన్దే, కానీ దానిని ఆచరణలో చూపించిన నాయకుడు మాత్రం చంద్రబాబు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పవన్తో బంధం కుదుర్చుకునే విషయంలో ఆయన ఒక మెట్టు దిగడానికి ఏమాత్రం ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన కలలు కన్న అమరావతి ఒకవైపు, రాష్ట్ర అభివృద్ధి చేయాలనే తపన. వన్ సైడ్ లవ్ అంటూ ప్రపోజ్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును బాగా హేళన చేసింది. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. కార్యసాధకుడికి ఇలాంటి విమర్శలు అంటవు అన్నట్టుగా దృఢంగా ఉన్నారు. ఆయన స్వయంగా కూడా అడపాతడపా తెలుగుదేశం గత పాలన గురించి విమర్శలు చేస్తూ వచ్చినా పట్టించుకోలేదు. తమ వాళ్ళెవరూ పవన్ను పల్లెత్తు మాట అనకుండా చూసుకున్నారు. అలా తగ్గగా పవన్తో ఫ్రెండ్షిప్ కుదిరింది. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ చేశారు, జైలు జీవితం కూడా గడిపారు. అప్పుడు పవన్ వ్యవహరించిన విధానం చంద్రబాబుకు మరింత ప్లస్ అయింది. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టడం టీడీపీనే కాదు, ప్రజలు కూడా తీసుకోలేకపోయారు. ఫలితం బాబు జైల్లో ఉండగానే టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడిచింది. ఆ తర్వాత సీట్ల పంపకం జరిగింది. మొదట 60 సీట్లు కావాలని బేరం ప్రారంభించిన జనసేనను 30కి ఒప్పించారు. పొత్తు బంధంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చిన తర్వాత అదే 30 సీట్లు ఇద్దరికీ కలిపి ఇవ్వగలనని తెగేసి చెప్పారు. అది పవన్కు అనూహ్యమైన సంగతి కావచ్చు, కానీ చంద్రబాబు దృఢంగానే ఉన్నారు. వారిద్దరూ చివరికి 30కి ఒప్పుకోవాల్సి వచ్చింది. చివరి క్షణాల్లో కొసరు వేసినట్టుగా పవన్ కళ్యాణ్కు 1 సీటు అదనంగా ఇచ్చారు. పొత్తు బంధానికి సంబంధించిన ప్రకటన వచ్చే వరకు సౌమ్యంగా రాజకీయం నడిపి, ప్రకటన వచ్చిన తర్వాత తెగేసి మాట్లాడుతూ చంద్రబాబు రాజనీతిని ప్రదర్శించారు. దాని ఫలితమే ఇవాళ ఆయన ఆ రెండు పార్టీలు లేకపోయినా సరే అధికారం చెలాయించగల స్థాయి సీట్లతో బలంతో వర్ధిల్లుతున్నారు. ఇక్కడే చంద్రబాబు మరో లౌక్యనీతిని కూడా గుర్తించాలి. వారిద్దరూ లేకపోయినా సరే ఆయన అధికారానికి, ముఖ్యమంత్రిత్వానికి ఏమాత్రం డోకా లేదు. కానీ చంద్రబాబు వారిని చిన్నచూపు చూడడం లేదు. రెండు పార్టీలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. క్యాబినెట్లో మాత్రమే కాదు, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా సమతూకం పాటిస్తున్నారు. గెలుపు తర్వాత బోడి మల్లన్న అనేయకుండా ఆయన ప్రదర్శిస్తున్న పరిణితి రాజకీయానికి ఎంతో దోహదం చేస్తుంది. 4వసారి సీఎం అయిన చంద్రబాబు మరింత పరిణితి గల పాలకుడిగా వ్యవహరిస్తున్నారు. కూటమిలోని అన్ని పార్టీలు అమరావతి రాజధానికి అనుకూలమైనవే. అమరావతి రాజధాని పనులను చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారు. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మనిషిలో సహనం, శక్తి తగ్గుతాయని అంటుంటారు. కానీ చంద్రబాబు ప్రత్యేకమైన వ్యక్తి. అలాంటి వారు ఆయన ఒక్కరే ఉంటారేమో. 75 ఏళ్ల వయసులో ఆయన ఫిట్నెస్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది, అసూయ కూడా కలుగుతుంది. సమీక్ష సమావేశాల పేరిట నిరంతరాయంగా కూర్చోవడం కూడా సులువేమీ కాదు. ఆయనలో వయసుతో పాటు శక్తి మాత్రమే కాదు, సహనం, సంయమనం కూడా పెరుగుతున్నాయి. ఇన్ని ఉన్నాయి కనుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్గా చెప్పుకుంటున్నారు.